Hi everyone, this is Shweta. Welcome back to our channel Shweta Shine Doodle. నేను ఆల్రెడీ హల్దీ వ్లాగ్ లో మెన్షన్ చేశాను కదా కజిన్ ది మ్యారేజ్ ఉండే అని చెప్పి. సో ఆ హల్దీ వ్లాగ్ కంటిన్యూయేషన్ ఇది రిసెప్షన్ వ్లాగ్. ఈ వ్లాగ్ లో నేను మీకు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. బ్లౌజ్ అండ్ శారీ ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి. నేనున్నది అమ్మ వాళ్ళ ఊర్లో అండ్ రిసెప్షన్ వచ్చేసి పులివెందుల్లో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్. నేను రెండు సపరేట్ గా తీసుకున్నాను. శారీ అండ్ బ్లౌజ్ రెండు కలిపి 3000 కూడా అవ్వలేదు నాకు. నేను రెండు ఆన్లైన్ లోనే తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఆ రోజు దిష్టి తగిలిందో ఏమో, లేకపోతే టైర్డ్ అయిపోయానో బ్యాక్ టు బ్యాక్ మ్యారేజెస్ వల్ల. అంతే, మ్యారేజ్ రోజే బెంగళూరుకి వచ్చేసాము. వచ్చిన నెక్స్ట్ డేనే నాకు ఫీవర్ 5 days, చలి జ్వరం, అసలు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. 5 days హాస్పిటల్లోనే ఉన్నాను. డాక్టర్స్ అయితే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా అండ్ దెన్ ఫ్లూ అన్ని టెస్ట్లు చేశారు. తర్వాత యూవీ టెస్ట్ చేశారు. అండ్ దెన్ ఇదేంటి బ్లడ్ కల్చర్ అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతున్నాయేమో చూద్దామని అవి చెక్ చేశారు. ఏమీ తెలియలేదు, అన్ని నెగిటివ్ వచ్చాయి. సో అమ్మ వాళ్ళ ఊరి దగ్గర వాళ్ళు చెప్పారు మేబీ దిష్టి తగిలి ఉండొచ్చేమో అని చెప్పి. నాకు కూడా చాలా క్యూట్ గా అనిపించింది రెడీ అయిన తర్వాత. ఆరెంజ్ కాంబినేషన్ కదా, సో ట్రెండింగ్ లో ఉందని చెప్పి తీసుకున్నాను ఇవి. అండ్ ఇగ్నోర్ నా బ్యాక్గ్రౌండ్, విలేజ్ కదా, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇలానే ఉంటది. కానీ చాలా బాగుంటది. బయట చెట్లు, ఓపెన్ స్పేస్ ఎక్కువ. ఇక్కడ సిటీలలో లాగా క్లోజ్డ్ ఏరియాలో ఉండదు. నాకు ఇక్కడ బెంగళూరులో క్లోజ్డ్ ఏరియాలో ఉండి ఊరికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ నాకు శారీ టై చేసుకోవడం రాదు ఇక్కడ. సో మా పిన్ని హెల్ప్ చేస్తుంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ నేనైతే ఇలా రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ హల్దీ 3 అయిపోయింది. మార్నింగ్ 9-10 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3 అయ్యింది ఫోటోషూట్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను పడుకొని నిద్రపోయాను. ఎందుకంటే ముందు రోజు ఇంకొక మ్యారేజ్ ఉండే, తర్వాత మెహందీ పెట్టించుకున్నాను. నైట్ 11 అయిపోయింది మెహందీ పెట్టించుకునేసరికి. ఇంకా నిద్ర లేదు, అందుకు అందరం ఆల్మోస్ట్ నిద్రపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 5 అలా అవుతుండొచ్చు అనుకుంటా. అందరూ వెళ్ళిపోతున్నారు గుళ్ళకి. విలేజ్ లో ఎలా ఉంటదంటే ఫస్ట్ గుళ్ళకి తిరిగేసి అంత ఊర్లో తర్వాత రిసెప్షన్ కి వెళ్తారు. ఇప్పుడు అందరూ రిసెప్షన్ ప్రిఫర్ చేస్తున్నారు. తర్వాత ఆకులు ఒక్కలు పంచేది ఉంటది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ మ్యారేజ్ లో కూడా ఫస్ట్ రిసెప్షన్ చేసి ఎప్పుడు 12 11:30 అలా స్టార్ట్ చేశారు ఆకు ఒక్క పంచడం. మేమైతే తర్వాత లేము, ఇంకా మిన్ను ఉన్నాడు కదా నిద్ర వచ్చేస్తుందని చెప్పి ఇంటికైతే వచ్చేసాము. శారీ టై చేసుకోవడం కూడా ఒక ఆర్టే. నేను 100కి 10 పాయింట్స్ ఇచ్చుకుంటాను అంతే. నాకు అంత వర్స్ట్ గా తెలుసు శారీ టై చేయడం. ఇక్కడ నేను పిన్ పెట్టే విధానం చూస్తేనే మీకు అర్థమై ఉంటది ఎలా పెట్టుకున్నాను ఎంత టైట్ గా. అండ్ దెన్ మా అమ్మ వచ్చింది, రా అమ్మ వీడియో తీసుకుందాం అని చెప్పి నేను మా అమ్మని లాక్కున్నాను. నాకంటే మా అమ్మనే క్యూట్గా ఉంది. మా అమ్మకి హెయిర్ టచ్ అయింది అని చెప్పి ఏంది అట్లా చేస్తాను అని చెప్పి అంటుంది. మా అమ్మ శారీ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా, భలే ఉంది అనిపించింది ఆ రోజు. అండ్ అక్క చెల్లెలు యాజ్ యూజువల్ తెలిసిందే కదా పంచుకుంటున్నారు. అక్క చెల్లెలు అంటే అదే మా పిన్ని మా అమ్మ ఏవో చైన్స్. అండ్ మా చెల్లి ఇక్కడ బిజీగా ఉంది, మేకప్ వేసుకుంటూ పరిగెత్తుకుంటుంది. రారా బుడ్డోడ వీడియో కంటే వాడు రాను కూడా అలా అప్పుడే లేసి వచ్చాడు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి నవ్వుకుంటున్నాను, మా చెల్లి అంత ఫాస్ట్ గా రెడీ అవుతుంది. వెనకాల నించొని ఉంది, రా వీడియో కంటే సర్లే కానివ్వండి మీరు అని చెప్పి చెప్తుంది. మళ్ళీ వచ్చింది. ఇది మా పెళ్లి కూతురు. ఈ వేడికి మనం మేకప్ వేసుకొని అలా శారీ టై చేసుకొని చాలా కష్టం మెయింటైన్ చేయడం. అంత ఈజీ అయితే కాదు కదా. జెంట్స్ అనుకోవచ్చు ఎవరు వేసుకున్నారు మీకు అని చెప్పి, కానీ అది మేకప్ వేసుకోవడం మా హక్కు. అండ్ ఊర్లలో మ్యారేజ్ తెలిసిందే కదా, అందరూ కలిసి బాగా ఇట్లా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఆ రోజు పెళ్లి కూతురు మేము అందరం కలిసి డాన్స్ చేద్దాం అనుకున్నాము, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. మేము ఇక్కడికి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళంతా రెడీ అయిపోయి సగం దూరం వచ్చేసారు. ఇంకా రిసెప్షన్ ఉంది కదా పులివెందుల్లో, సో అక్కడికి లేట్ అయిపోతుంది అని చెప్పి పులివెందులకి వెళ్ళాలి. మళ్ళీ ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటది మా ఊరు నుండి. సో లేట్ అయిపోతుందని ఇంకా గుళ్ళకి ఫాస్ట్ గా తిరిగేశారు. ఇక్కడ బాయ్స్ హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది. ఊర్లో బాయ్స్ అందరు చూడండి కలిసి ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. ఇందులో సగం మంది వెంకి వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు. వెంకికి ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్. ఇది చెప్పలేదు కదా, యాక్చువల్లీ మాకు వీళ్ళు రిలేటివ్స్ కంటే అమ్మకి ఫ్రెండ్ గా ఎక్కువ. మా అత్త కొంచెం దూర బంధువులైనా చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్, మోర్ దెన్ ఎ ఫ్యామిలీ వీళ్ళు.
సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా అయిపోతారు కదా. అండ్ ఇక్కడ అది కనిపిస్తుంది కదా పట్టుకునేది పెళ్లి కూతురికి పైన, అది 3000 ఏమో. చాలా బాగుంది, డెకర్ చేశారు వాళ్ళే తెచ్చి, చాలా బెటర్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ తల్లి చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్, బాగా నమ్ముతాము ఊర్లో అయితే. చాలా మంది మొక్కుకుంటారు కూడా అమ్మవారికి ఆటలు పెడతామని చెప్పి, ఆటలు కూడా బాగా చేస్తారు. అవును, ఈ మొత్తంలో నేను చెప్పలేదు కదా, మిన్ను తేజ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళిద్దరు రాలేదు. సో అవంతా గుళ్ళన్నీ తిరిగేసి వచ్చేసరికి మిన్ను రెడీ చేయమని చెప్పి తేజకి చెప్పాను. నిద్రపోతూ ఉన్నాడు కదా, కరెక్ట్ గా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు లేసాడు. అందుకు నిద్ర లేపడం ఎందుకులే అని నేను రెడీ చేయలేదు. సో ఇంకా ఇంటి దగ్గర నుండి తేజ అయితే కార్ తీసుకొని వచ్చాడు. ఇంకా మేము కార్లోనే పులివెందులకి స్టార్ట్ అయ్యాము. చింట అయితే లెహెంగాలో నుండి శారీకి షిఫ్ట్ అయిపోయింది. నేను ఆ లెహెంగా మంగళలో తీసుకున్నాను, 2000 అలా పడింది కాస్ట్ అయితే. చెప్పా కదా ఫుల్ వేడిగా ఉందని చెప్పి, ఇంకా కార్ ఎక్కుతూనే ఏసీ పెట్టేసుకున్నాను. ఫుల్ గా ఏసీ దగ్గరికి బెండ్ అయ్యి తీసుకుంటున్నాను గాలి. ఇక్కడ ఇంకా పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ పెళ్లి కూతురికి వచ్చేసి వెల్కమ్ చెప్తున్నారు. సో మేము కొంచెం దగ్గర ఉన్నాము. ఏమైందంటే అవి వచ్చేసి మా మీద పడుతున్నాయి, అందుకు దూరం వచ్చేసాము. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇలా వెల్కమ్ డాన్స్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు డాన్స్ చేసుకుంటూ ఉంటే మేము పక్కన వీడియో తీసుకుంటున్నాము. అండ్ పెళ్లి కూతురు ఇక్కడ సింగింగ్ రే, అండ్ పెళ్లి కొడుకు లాగుతున్నాడు డాన్స్ వేద్దురా అని చెప్పి. పాపం చాలా కష్టపడింది, ఆ అవుట్ఫిట్ లో వేయాలన్నా కష్టమే. అండ్ తర్వాత అంతమందిలో డాన్స్ చేయాలంటే కొంచెం సిగ్గేస్తుంది కదా అలా. అరే ఏట్రా మీ బాధ, ఉండండి ఉండండి కొంచెం టైం ఇవ్వండి వేస్తాను అని చెప్పి లాస్ట్ కి మనలో ఉన్న డాన్స్ టాలెంట్ అంతా చూపించేసింది. అండ్ వాళ్ళు అలా స్టేజ్ ఎక్కేసి వెళ్ళారు. ఆకలి రాజ్యం మమ్మల్ని పిలుస్తుంది, రా వచ్చి తిందిరా అని చెప్పి. మాకు ఆకలి అవుతుంది అప్పటికే, ఇంకా ఈవినింగ్ ఏం తినలేదు కదా, ఆఫ్టర్నూన్ తినిందే. ఇలా సున్నుండ, తర్వాత రోటీ, కాలా జామున్, తర్వాత ఏవో 2 టైప్స్ ఆఫ్ కలర్ రైసెస్ పెట్టారు. వడ, గోబీ అండ్ దెన్ మష్రూమ్ కర్రీ అనుకుంటాను, బఠానీ అండ్ మష్రూమ్ కర్రీ. మెయిన్ కోర్స్ తర్వాత నెక్స్ట్ ఏముంటది, డెజర్ట్. సో మేమైతే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. మాకంటే ముందే రెడీగా ఉంటాడు మా మిన్ను, ఆల్రెడీ 1 కప్ లాగిచ్చేసాడు. ఇంకా ఎలా అంటే ఫస్ట్ ఒక కప్ తినేస్తాడు, తర్వాత మళ్ళీ మనం తినేటప్పుడు ఇంకొకటి. సేమ్ ఇంట్లో కూడా అంతే, ఏదైనా కానీ ఫస్ట్ తాగేసి ఉంటాడు, తినేసి ఉంటాడు. ఇలా ఏంటి బయట ఫుడ్స్ అయితేనే, ఇంకా తర్వాత మనం తినేటప్పుడు ఇంకొకసారి. ఇక్కడ నా ప్లాన్ ఏమంటే, మిన్ను ఐస్ క్రీమ్ పెడతారా నాన్న, వచ్చి నా పక్కన నిలబడు అని చెప్పాను. సో దట్ ఐస్ క్రీమ్ అంటే వచ్చాడు. ఇక్కడ నేను వీడియో తీసుకోవాలంటే రా నాన్న వీడియో తీస్తానంటే ఆహా రాడు. ఇలా ఐస్ క్రీమ్ పెడతానంటే వచ్చి సైలెంట్ గా నించున్నాడు చూడండి. ఆ మొహంలో స్పార్కిల్ చూసారా, ఐస్ క్రీమ్ నోట్లోకి వెళ్తూనే ఎంత హ్యాపీ ఫేస్. సో క్యూట్ ఆఫ్ హిమ్ కదా. యాక్చువల్లీ ఆ కోట్ తీనానా అంటే అసలు తీయలేదు. మేము ఏమని చెప్పామంటే అది కోట్, పోలీస్ కోట్ నానా అని చెప్పి వేసాము. సో కోట్ ఏమున్నా కూడా బాగా ఇష్టంగా వేయించుకుంటాడు. సారీ, అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో కుచ్చుకుంటే ఏదైనా తీసి పక్కన వేయడమే. ఇక్కడ యాక్చువల్లీ తేజ చెప్పాలి, తేజ ఫస్ట్ కుర్తా తెచ్చుకున్నాడు రిసెప్షన్కి వేసుకుందామని చెప్పి. అండ్ తర్వాత మళ్ళీ ఈ షర్ట్ కి షిఫ్ట్ అయ్యాడు. ఆ రిసెప్షన్కి వేసుకొని ఉంటే బిస్కెట్ అయింటానేమో బుజ్జి, ఎవరే కానీ రిసెప్షన్కి వేసుకోలేదు. పెళ్లి కొడుకు వచ్చేసి కోట్ వేసుకున్నాడు, అండ్ పెళ్లి కొడుకు తమ్ముడు వచ్చేసి ఆ కుర్తా వేసుకున్నాడు అంతే. తర్వాత వేరే వాళ్ళు ఎవ్వరు వేసుకోలేదు. అండ్ తేజ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది వేసుకున్నందుకు. సో అందుకు తేజ ఇంకా సింపుల్ గా ఉన్నాడు, మేమిద్దరం బాగా గ్రాండ్ గా ఉన్నాము. అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, మిన్నుది అన్నది. సో ఇక్కడ ఇంకా తినేది అయిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళి ఫొటోస్ తీర్చుకుందాం అని చెప్పి లోపలికి వెళ్తున్నాము. మన అల్లరోడు ఊరికే ఉండొచ్చు కదా, ఏదో తీసుకొని నా హెడ్ మీద వేస్తున్నాడు. మిన్ను అవుట్ఫిట్ అంతా ఫస్ట్ క్రై లోనే తీసుకున్నాము, ఇంక్లూడింగ్ శాండిల్స్. కోట్ అండ్ బాటమ్ రెండు సపరేట్ గా తీసుకున్నాము సెట్ అయ్యేలాగా. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మేబీ ఇప్పుడు అవైలబుల్ లో ఉందో లేదో నాకైతే తెలీదు. మా ఫ్రెండ్ కి షేర్ చేస్తున్నాను, వాళ్ళ కొడుకు బర్త్డేకి కావాలని చెప్పి. అప్పుడైతే అవైలబుల్ లో లేకుండా ఉండే.
నాకు కోట్ ప్రైస్ కూడా ఐడియా లేదు. అరౌండ్ 1000 ఏమో పడింది అనుకుంటా. చాలా వర్త్. నేనైతే 2 ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఇవి రిటర్న్ ఇద్దాం అనుకున్నాను. మిన్ను బర్త్‌డేకి 3 ఆర్డర్ చేసి ఒకటి ప్రిఫర్ చేశాను. దాని తర్వాత ఈ రెండిట్లో ఒకటి పెట్టుకొని ఇంకొకటి రిటర్న్ ఇద్దాం అనుకున్నా. అది మర్చిపోయా. ఆ రిటర్న్ ఇవ్వంది ఈ యెల్లో కలర్‌ది. మనకి ఎప్పుడైనా మంచిగా కావాలి ఇలా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి దొరకవు. సో, ఎప్పుడైనా మంచివి దొరికాయి అంటే పెట్టేసుకోవడం చాలా మంచిది. యాక్చువల్లీ ఇక్కడ నేను మా చెల్లి వచ్చిన తర్వాత ఫోటో తీసేనా అని అడిగాను. నా చెల్లి నాకే రివర్స్ చేసింది. ఒక్కసారన్నా అడిగావా ఫోటో తీస్తావా అని చెప్పి అని. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేనే అడుగుతాను మా చెల్లిని, రా ఫోటో తీసుకుందామా ఆర్ ఫోటో తీస్తాను అని చెప్పి. ఇక్కడ ఏమైందంటే రిటర్న్‌లో నవ్వుకుంటూ నన్నే క్వెషన్ చేస్తుంది ఒక్కసారన్నా అడిగావా అని. సో నేనన్నాను, నేను అడిగితేనే కదా నువ్వు నన్ను క్వెషన్ చేస్తున్నావు. సో అడగకుండా ఉండింటే సరిపోయింది. నువ్వు అడిగావా సరే నన్ను ఒక్కసారన్నా ఫోటో తీస్తారా సన్నీ అని చెప్పి. అని నేను చెప్పలేదు కదా! మా చెల్లిని యాక్చువల్లీ చింటూ అంటాము. అండ్ తర్వాత ఇంట్లో వాళ్ళు నన్ను సన్నీ అని పిలుస్తారు. ఔట్ సైడ్ అయితే కొన్ని ఫోటోస్ తీసేసుకొని ఇలా లోపలికొచ్చాము. అండ్ డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉన్నింది. పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు అవుట్‌ఫిట్స్ అయితే చేంజ్ చేశారు. వాళ్ళ అవుట్‌ఫిట్స్ ఇవి. నాకనిపిచ్చిందొచ్చేసి ఆ హెయిర్ ఏదైనా కర్ల్స్ పెట్టించుకొనుంటే బావుండు పెళ్లి కూతురు అని చెప్పి అనిపిచ్చింది. అండ్ తర్వాతొచ్చేసి అడిగాను. మా అత్తని అడిగితే ఏమీ చేయించుకోలేదా అని చెప్పి. పెళ్ళికొడుక్కి అలా ఉండటం అంటే ఇష్టమంట. అండ్ నేనిక్కడ మీకు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎందుకు చెప్తున్నానంటే నేమ్స్ అంటే కన్‌ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి. యాక్చువల్లీ పెళ్ళికొడుకు పేరు హర్ష, పెళ్ళికూతురు పేరు సిరి. మనం ఎక్కడికొచ్చినా తిరుగుతూ ఉండాలి, ఆడుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ జాను నిద్రపోతోందక్కడ. పోయి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆ పాపకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. మొన్న ఎప్పుడో ఏడిపిచ్చేసాడు. పోయి జుట్టు పట్టుకొని, పిలకలు పట్టుకొని అయితే ఏడిపిచ్చేసాడు. అండ్ హర్ష అయితే ఇక్కడ సిరికి ప్రపోజ్ చేస్తున్నాడు. వాళ్ళొచ్చి ఆర్కెస్ట్రా వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళు ప్రపోజ్ చేయమని చెప్తే ఆన్ ద నీస్ ప్రపోజ్ చేస్తున్నాడు. పెళ్లి కూతురు ఈస్ అగైన్ సింగింగ్ రే. సో క్యూట్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ ఆ మూమెంట్స్ చాలా బావుంటాయి కదా! అండ్ మా మ్యారేజ్ వచ్చేసరికి మాదైతే కరోనా అసలు ఆ మూమెంట్సే లేవు. టక 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 అయిపోయింది. లైక్ మ్యారేజ్ అప్పుడు గూడా ఎంతమంది రావాలి అని చెప్పి పేర్లు గూడా రాయించుకున్నారు. సెకండ్ వేవ్ అప్పుడు ఫుల్ లైక్ హైప్‌లో ఉన్నింది. అంత సివియర్‌గా ఉన్నింది కరోనా అయితే. అలా జరిగింది. మా మామయ్య ఫంక్షన్ హాల్‌కి 1,50,000 ఎంతో అడ్వాన్స్ ఇచ్చి గూడా మళ్ళా రిటర్న్ ఇచ్చేసారు వాళ్ళు. అలా ఫంక్షన్ హాల్‌లో చేసుకోలేం కదా! ఇంకా సింపుల్‌గా టెంపుల్‌లో అయితే చేసేసుకున్నాం మేము. ఇక్కడ తండ్రి కొడుకులైతే ఆడుకుంటున్నారు. ఎక్కడికెళ్ళినా వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఆడుకుంటారు. నేనైతే శారీ టై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా తేజాకే ఇచ్చేస్తాను. నా దగ్గర అస్సలు పెట్టుకొని ఎక్కి తొక్కి పడేస్తాడు అందుకు. ముందే మన అల్లరి అస్సలు తట్టుకోలేము. "అరే కూర్చోరా వీడియో తీస్తానంటే" ఆహా! పోతూనే ఉన్నాడు. ఆ ఫేస్ చూడండి, కూర్చో అని చెప్పినందుకు ఏడుస్తున్నాడు. ఇంక పోరా పో అని చెప్పి వదిలేసి మేమిద్దరం అయితే వీడియో తీసుకుంటున్నాం ఇక్కడ. తేజ స్పెక్స్ పెట్టుకోవడం మీరెప్పుడు చూడలేదు కదా! ఇప్పుడిప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది తేజకి. అండ్ మోరోవర్ జర్నీలో అయితే చాలా అవసరం అది. అపోజిట్ లైట్స్ వస్తాయి కదా నైట్ టైమ్స్. అప్పుడు అవసరం అవుతుందని ఖచ్చితంగా పెట్టుకుంటాడు. ఇప్పుడు నైట్ జర్నీ అవాయిడ్ చేద్దామన్నా రిసెప్షన్‌కి ఇంకా మేము కార్‌లోనే రావాల్సొచ్చింది. మా మిన్ను ఒక్కొక్కసారి భలే క్యూట్‌గా బిహేవ్ చేస్తాడు. భలే ముద్దొచ్చేస్తాడసల. అండ్ శారీ డీటెయిల్స్‌కొచ్చేసరికి శారీ ఆర్య కలెక్షన్స్ నుండి తీసుకున్నాను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి రాధా కలెక్షన్స్ నుండి తీసుకున్నాను. ఇది కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుండే. శారీ ప్రైస్ వచ్చేసి 1250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ 100 రూపీస్ ఏమో. అండ్ రాధా కలెక్షన్స్‌లో బ్లౌజ్ తీసుకున్నాను. సో, అది 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ 60 రూపీస్. రాధా కలెక్షన్స్‌లో బ్లౌజ్ కలెక్షన్ చాలా బావుంటది. నేను ఇన్‌స్టా పేజ్‌లో కూడా ఒకసారి షేర్ చేసున్నాను. అండ్ ఎవరైనా చూడాలనుకుంటే శ్వేత షైన్ డూడిల్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చెక్‌ఔట్ చేయండి. అక్కడ 7 to 8 బ్లౌజెస్ అయితే షేర్ చేశాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ వ్లాగ్ షేర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.